భర్తని చంపేయడమా? అంతగా ఇష్టం లేకపోతే భర్తను విడిచిపెట్టేసి, ఏదో అంటూ ఉంటారు కదా, మోజు అనే పదం కరెక్ట్. ప్రియుడు మోజు అంత ఎక్కువైతే భర్తకు విడాకులు ఇచ్చేసి, నీ వల్ల నాకు కాదు, నేను నీతో ఉండలేను, నీ వల్ల నాతో కావటం లేదు, నీకు నాకు పొసకడం లేదు అని చెప్పి భర్తకు విడాకులు ఇచ్చేసి కోర్టులో లీగల్గా విడిపోయి చింటూనే లేకపోతే బంటూనో ఇంకెవరో ఒకరు వాళ్ళు పెళ్లి చేసుకునే హక్కు ఉంటుంది కదా. నేను లిమిటెడ్గా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాను. అటువంటి స్థానంలో మన అన్నయ్యో, మన తమ్ముడో, లేకపోతే మన బిడ్డో ఉంటే ముత్యారెడ్డి స్థానంలో ఇలా మాట్లాడతారా చెప్పండి? ఒంట్లో రక్తం సలసలసల కాగిపోదు? ఈరోజు ఆ పిల్లలు ఏ పాపం చేశారు? వీళ్ళ కామానికి, ఐమ్ వెరీ సారీ టు యూస్ దిస్ వర్డ్, కానీ తప్పటం లేదు. వీళ్ళిద్దరి కామానికి బలైపోయింది ఈరోజు ఎవరు? పెళ్లి చేసుకున్న భర్త ముత్యారెడ్డి వీళ్ళిద్దరి కడుపున పుట్టిన పాపానికి. దాంట్లో ముత్యారెడ్డి తప్పు లేకపోవచ్చు కాక, కల్పన తప్పు క్లియర్ కట్గా కనిపిస్తూ ఉంది ఇక్కడ. ఆ కల్పన కడుపున పుట్టిన పాపానికి పాపం ఈరోజు ఆ పిల్లలు తండ్రి లేక తల్లి జైలు పాలయ్యి అసలు ఏమనుకుంటున్నారు? ఏం సాధిస్తారు మీరు? మీ కామానికి పిల్లలు బలైపోవాలా? ఒక్క క్షణం ఆలోచించలేరా? ఒక్క క్షణం. శారీరక సుఖాలు ఎంతటి దారుణానికి దారితీస్తాయో ఒక్కసారి కళ్ళు మూసుకొని నా పిల్లలు లేకపోతే, నా పిల్లలకు నేను లేకపోతే అని ఆలోచించుకుంటే ఇంటే దుర్మార్గమా? పోనీ ఇష్టం లేకపోతే ఆ తండ్రికి అప్పచెప్పేసి, ఈ బయటకు వస్తున్న కథలు ఇవి, బయటికి రాని కథలెన్ని? సమాజంలో మనం మాట్లాడుకుంటాం కదా, మంచి చెడు, ఈ విషయం పక్కన పెడితే పరువు అనే 3 పదాల మీద అలా అదిమిపెట్టి కుటుంబాల్లోనే దాగిపోయిన కథలు ఎన్నో. భర్తని పిల్లని ఇంట్లోనే విడిచిపెట్టి ఊరొదిలి పారిపోయిన ఘటనలు ఎన్నో, బయటికి రాని కథలు ఎన్నో. ఎందుకని? పరువు కోసం. దారుణం, దుర్మార్గం. ఇలాంటి కల్పనల్ని ఏం చేయాలి? మీరే మాట్లాడే ప్రయత్నం చేయండి, మీరు కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. కుదిరితే కనీసం ఇటువంటి స్టోరీస్ మీ చెవిన పడినప్పుడు నలుగురు మధ్య మాట్లాడే ప్రయత్నం చేయండి. ఏం జరగాలో కూడా, అంటే మీరు ఆ స్థానంలో ఉంటే ఎటువంటి న్యాయం కోరుకుంటారు, చేస్తారు అనేది కూడా మాట్లాడితే కనీసం ఒకరి బుద్ధి అయినా మారితే సంతోషం. మా ఉద్దేశం కూడా అది. ఇన్ఫ్యాక్ట్ ఇటువంటి స్టోరీస్ చూపించడం వెనకాల చాలామంది అంటూ ఉంటారు, ఇవే చూపిస్తారా అంటే ప్రపంచంలో, సమాజంలో ఏం జరుగుతుందో మీకు చూపించడం, తద్వారా మీకు అవగాహన కల్పించడం, మిమ్మల్ని అప్రమత్తం చేయడంలో భాగ్యాన్ని కథనాలు చూపించడం జరుగుతుంది తప్ప మిమ్మల్ని కలవరపాటు గురి చేసే ఉద్దేశం కానీ అటువంటి ఉద్దేశం ఆర్టీవీకి లేదు, ఉండదు. ఇటువంటి కథనాలు చూపించడం, తద్వారా మీకు అవగాహన కల్పించడం, మిమ్మల్ని అప్రమత్తం చేయడం, ఇటువంటి కథనాల ద్వారా కనీసం ఒకరి మైండ్ సెట్ అయినా మారి ఒకరైనా బాగుపడితే బాగుంటుంది సమాజం అనే ఉద్దేశంతో ఈ కథను చూపించడం జరుగుతుంది తప్ప మిమ్మల్ని కలవరపాటు గురి చేసే ఉద్దేశం ఆర్టీవీకి ఎప్పుడూ లేదు, ఉండదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటు గురే అవకాశం ఉంటుంది కాబట్టి దయచేసి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈజ్ అవర్ డిస్టర్బింగ్ కాంటెంట్, వీడియో డిస్కషన్ ఈస్ హైలీ అడ్వైస్డ్. ఒకసారి చూద్దాం, ఆ విజువల్స్ చూడండి. అతని ముత్యారెడ్డి, భార్య కల్పన బాగానే ఉన్నారు, పిల్లలు కూడా ఉన్నారు, వీళ్ళిద్దరికీ. ఇంతలోనే చింటూ రూపంలో వివాహేతర సంబంధం. కల్పన చింటూలకు మధ్య వివాహేతర సంబంధం. అంతే, భర్త ముత్యారెడ్డిని చంపేశారు. ఏమీ కానట్టు నటిస్తూ ఉన్నారు, చూసారా? ఏమీ కానట్టు నటిస్తూ ఉన్నారు, ఏమీ కానట్టు అమాయకపు మొహం చంపేసి పూడ్చిపెట్టేశారు ఏకంగా. దారుణం, దుర్మార్గం. మీరేమంటారు? సంగారెడ్డి జిల్లా గంగాపూర్లో దారుణం జరిగింది. ప్రియుడితో కలిసి భర్తను లేపేసింది భార్య. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ఈ హత్యకు పాల్పడ్డారు దుర్మార్గులు. ముత్యంరెడ్డి, కల్పనకు కొన్నేళ్ల క్రిందటి వివాహం జరిగింది. వీళ్ళకి 2 పిల్లలు కూడా ఉన్నారు. నారాయణ ఖేడ్ ప్రైవేట్ హాస్పిటల్లో నర్సుగా పనిచేస్తున్నారు కల్పన. కొన్నేళ్ల నుంచి చింటూతో కల్పనకి వివాహేతర సంబంధం ఉంది. చింటూతో కలిసి ముత్యంరెడ్డి హత్యకు కల్పన స్కెచ్ గీసింది.
ఎల్గోయి శివారులో ముత్యంరెడ్డిని హత్య చేసి గుంతలో పూడ్చిపెట్టారు ఈ కల్పన అండ్ ప్రియుడు చింటూ. 9 రోజుల క్రిందట ముత్యంరెడ్డి మిస్సింగ్ అయినట్లు కేసు నమోదైంది. కల్పన చింటూను అరెస్ట్ చేశారు పోలీసులు. ఇన్ఫాక్ట్ పోలీసులు తమదైన స్టైల్లో ఇన్వెస్టిగేషన్ చేస్తే అప్పుడు అసలు విషయం బయటపడింది. మీరు చూడొచ్చు, అతని ముత్యంరెడ్డి భార్య కల్పన, చింటూ అదుగు అతగాడే, అదుగు ఆ పొదల మధ్య మీకు కనిపిస్తున్నాడే అతగాడే చింటూ. ఎంత దుర్మార్గానికి పాల్పడ్డారో చూడండి. వివాహేతర సంబంధాలు ఎంతటి దారుణాలకి దారితీస్తున్నాయి, ఎంతటి దుర్మార్గానికి దారితీస్తున్నాయి అనడానికి ఇది ఒక ఉదాహరణ అంతే. ఒకటా రెండా ఎప్పుడు చూసినా ఎక్కడ చూసినా ఇటువంటి ఘటనలు తారసపడుతూనే ఉన్నాయి, ఎక్కడో చక్కటి కంట పడుతూనే ఉన్నాయి. ఈ మధ్యకాలంలోనే తీసుకుంటే దాదాపుగా ఎన్ని ఘటనలు మనం వెళ్ళేది ఇలాంటి వివాహేతర సంబంధానికి సంబంధించి. అసలు ఏం జరిగిందో డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మహేష్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. మహేష్ దగ్గరికి వెళ్తాను, ఆ తర్వాత డీటెయిల్గా మాట్లాడిన తర్వాత మనం ఈ అంశానికి సంబంధించి మాట్లాడుకుందాం. మా ప్రతినిధి మహేష్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. మహేష్, ఈ ఘటన ఎప్పుడు జరిగింది? అంటే పోలీసులకి కల్పన అండ్ చింటూల మీద ఎప్పుడు అనుమానం కలిగింది? ఎక్కడ క్లూ దొరికింది? ఎప్పుడు పట్టుబడ్డారు వీళ్ళు? ఖచ్చితంగా సజ్జన్, ఇప్పటికీ సంగారెడ్డి జిల్లాలో ఇటువంటి దారుణమైన సంఘటన చోటు చేసుకోవడం ఇది మొదటిసారిగా చెప్పుకోవచ్చు. నారాయణఖేడ్ మండలం గంగాపూర్ లో దారుణం అని చెప్పుకోవచ్చు. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని చెప్పి ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్యగా చెప్పుకోవచ్చు. గంగాపూర్ గ్రామానికి చెందిన ముత్యంరెడ్డి కల్పనకు కొన్నేళ్ల కింద వివాహం కాగా 2 10ఏళ్లలోపు కూతుళ్లు కూడా ఉన్నారు. నారాయణఖేడ్లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తున్న కల్పనగా చెప్పుకోవచ్చు. కొన్నేళ్ల నుంచి చింటూ అనే వ్యక్తితో కల్పనకి వివాహేతర సంబంధం ఉన్నట్టు మనకు తెలిసింది. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని చెప్పి ప్రియుడితో కలిసి భర్త హత్యకు ప్లాన్ చేసిన సంఘటన ఒక కలకలం రేపిందని చెప్పుకోవచ్చు. మనూర్ మండలం హెల్లోయి గ్రామ శివారులో ముత్యం రెడ్డిని హత్య చేసి పూర్తి గుంతలో పడేసిన భార్య కల్పన ప్రియుడుగా చెప్పుకోవచ్చు. 9 రోజుల క్రితం ఈ యొక్క అదృశ్యమైన సంఘటనపై ముత్యంరెడ్డి ఎక్కడున్నారని చెప్పి వీరే వారి జాడ కోసం తిరుగుతున్న సందర్భాన్ని బట్టి చూస్తుంటే పోలీసులు వీరి యొక్క కదలికలను గుర్తించి వీరు గతంలో ఎవరెవరితో మాట్లాడుతున్నారు ఏంటని చెప్పి కాల్ లిస్ట్ కూడా తీయడం జరిగింది. వీరికి సంబంధించి ఈ యొక్క రెగ్యులర్ గా ఎవరైతే మాట్లాడుతుందో ప్రియుడితో మాట్లాడుతుందో కల్పన ఫోన్ ఆధారంగానే యొక్క వివరాలు కూడా బయటకు సేకరించి పోలీసులు యొక్క వీళ్ళని పట్టుకొని తీరా వీరు అన్ని చెక్ చేస్తుంటే పూర్తిగా మన సమాచారం కూడా బయటకు వచ్చినట్టు తెలిసింది. ఇప్పటికే మృతదేహాన్ని పూర్తిగా చోట నుండి మృతదేహాన్ని బయటకు తీస్తున్న పోలీసులుగా చెప్పవచ్చు. ఎందుకంటే ఇవన్నీ సందర్భాలు చూస్తుంటే అక్కడ వీరు ప్రతిరోజు వీళ్ళ కదలికలు గతంలో జరిగిన సందర్భాలను బట్టి ఫోన్ ఆధారంగానే యొక్క సంబంధించిన సమాచారాన్ని కూడా పోలీసులు సేకరించడం తెలుస్తుంది. దీనికి సంబంధించి సంగారెడ్డి జిల్లాలో ఒక కలకలని చెప్పుకోవచ్చు. ఎందుకంటే భార్య భర్తలు అన్యోన్యంగా ఉండాల్సిన భార్య భర్తలు ఇద్దరు అంటే ప్రియుడు మోదులో పడి భర్తను చంపేయడానికి యొక్క సిగ్గుమాల చర్యగా చెప్పొచ్చు. ప్రతి ఒక్కరు కూడా ముక్కునే వేలేస్తున్నారు. ఎందుకంటే ఇటువంటి సంఘటనలు చిన్న కూతుళ్ళు ఉన్నారు, వాళ్ళను పెంచి పోషించి ప్రయోగం చేయాల్సినటువంటి భార్యనే తన భర్తను చంపేయడాన్ని ప్రతి ఒక్క స్థానికులు కావచ్చు బంధువులు కావచ్చు అంటే ఇబ్బందికరమైన వాతావరణం చూస్తుంటే ప్రతి ఒక్కరు కూడా వారిని తిట్టని వారు కూడా లేరు. కాబట్టి ఇటువంటి సంఘటన చూస్తుంటే అందరినీ కలిసివేసే విధంగా ఉంది సచిన్. ఆల్రైట్, అంటే ఇప్పుడు ఈ కల్పనకు సంబంధించి ప్రస్తుతం పోలీసులు అదుపులో ఉన్నారా? చింటూ కూడా పోలీసులు అదుపులోకి వెళ్ళినట్టుగా తెలుస్తుంది. అండ్ కేవలం వీళ్ళిద్దరు ఉన్నారా లేకపోతే ఇంకా ఎవరి పాత్రైనా ఉందా? ఎటువంటి ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది మహేష్? ఇప్పటికీ చింటూను అదుపులోకి తీసుకున్నారు, కల్పన అదుపులోకి తీసుకున్నారు. ఎక్కడైతే మీ యొక్క చంపి పూర్తి పెట్టిన ప్రదేశాన్ని కూడా ఇక రీచ్ సంబంధించిన ఎట్లా జరిగింది ఏంటని చెప్పి పోలీసులు చింటూ ద్వారా సమాచారాన్ని సేకరించి మీరు అదుపులో ఉండి జరిగిన సంఘటన బట్టి ప్రతిదీ కూడా అప్డేట్ తీసుకుంటున్నారు. అంటే మీరు గతంలో పరిచయాలు ఎక్కడి నుంచి ఎప్పుడు కలిశారు ఏంటని చెప్పి అన్ని విధాలు కూడా ఈ యొక్క వీరిద్దరిని పర్యవేక్షణలో చెక్ చేస్తున్నారు. ఎందుకంటే గతంలో వీరు తీసుకున్నటువంటి ఎక్కడెక్కడ తిరిగారు ఏంటని చెప్పి అన్ని కోణాలు ఇక్కడ ఎవరైతే ముత్యంరెడ్డిని చంపేసినప్పటి నుంచి ఎక్కడ తీసుకెళ్లారు ఏంటని అన్ని కోణాల్లో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిజమని తేలింది ఇద్దరిని కల్పనను చింటూను కూడా పోలీసులు అదుపులో పెట్టి ఇంట్రాగేషన్ చేస్తున్న పరిస్థితి. దీనికి సంబంధించి వారు తప్పు చేశామని చెప్పి ఒప్పుకుంటున్న పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం. ఏది ఏమన్నప్పుడు ఇటువంటి సంఘటన చూస్తుంటే ఒక మహిళ ఉండి తన భర్తను అల్లారు ముద్దుగా పెంచుకోవాల్సినటువంటి ముందుకు తీసుకెళ్తున్న తన కుటుంబాన్ని పిల్లలకు ఒక శోక సముద్రంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే తండ్రి లేని పిల్లలుగా వారు బయట ప్రపంచానికి తెలిసే అవకాశం ఉంది. దీనికి సంబంధించి
కల్పన ఫీడ్ మోజుతో కటకటాలు లెక్క పెట్టాల్సి ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా ఈ యొక్క పరిగణనలకు తీసుకోకుండా పిల్లల్ని మాత్రం రోడ్డుల మీద పడేసే పరిస్థితి మాత్రం కల్పన తీసుకొచ్చిందని చెప్పి చెప్తుంది సజ్జన్. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ మహేష్. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు, అయితే మిమ్మల్ని కలవరపాటు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటు గురే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. ఎటుపోతుంది ఈ సమాజం? ఎందుకంటే ఈరోజు నారాయణ ఖేడ్, అంతకుముందు అల్వాల్, ప్రియుడు మోజులో పడి ఒక తల్లి తన వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉందనే కారణంతో కన్న కూతుర్ని 6 ఏళ్ల పాపని పొట్టను పెట్టుకుంది. కూతురు అడ్డుగా ఉందని భావించే ఆ తల్లి ఏకంగా ఆ బాలికని, ఆ చంటి పిల్లని వాటర్ ట్యాంక్లోకి కుక్కి, ఒక మాటలో చెప్పాలంటే చంపేసింది. ఈరోజు భర్త అడ్డున్నాడని చెప్పి ఈ మహాతల్లి తన వివాహేతర సంబంధానికి భర్త అడ్డుకున్నాడని చెప్పి భర్తను లేపేసింది. వీళ్ళేమనుకుంటారు అసలు? అంటే చట్టానికి కళ్ళు లేవు, చట్టం ఇంకేది చూడదు, పోలీసులు అన్నీ కళ్ళు మూసుకొని మనం చెప్పింది నమ్మేస్తారు అని చెప్పి అనుకుంటారా వీళ్ళేంటి? భర్తని చంపేయడమా? అంతగా ఇష్టం లేకపోతే భర్తను విడిచిపెట్టేసి, ఏదో అంటూ ఉంటారు కదా, మోజు అనే పదం కరెక్ట్. ప్రియుడు మోజు అంత ఎక్కువైతే భర్తకు విడాకులు ఇచ్చేసి, నీ వల్ల నాకు కాదు, నేను నీతో ఉండలేను, నీ వల్ల నాతో కావటం లేదు, నీకు నాకు పొసకడం లేదు అని చెప్పి భర్తకు విడాకులు ఇచ్చేసి కోర్టులో లీగల్గా విడిపోయి చింటూనే లేకపోతే బంటూనో ఇంకెవరో ఒకరు వాళ్ళని పెళ్లి చేసుకునే హక్కు ఉంటుంది కదా. నేను లిమిటెడ్గా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాను. అటువంటి స్థానంలో మన అన్నయ్యో, మన తమ్ముడో, లేకపోతే మన బిడ్డో ఉంటే ముత్యారెడ్డి స్థానంలో ఇలా మాట్లాడతారా చెప్పండి? ఒంట్లో రక్తం సలసలసల కాగిపోదు? ఈరోజు ఆ పిల్లలు ఏ పాపం చేశారు? వీళ్ళ కామానికి, ఐమ్ వెరీ సారీ టు యూస్ దిస్ వర్డ్, కానీ తప్పటం లేదు. వీళ్ళిద్దరి కామానికి బలైపోయింది ఈరోజు ఎవరు? పెళ్లి చేసుకున్న భర్త ముత్యారెడ్డి వీళ్ళిద్దరి కడుపున పుట్టిన పాపానికి. దాంట్లో ముత్యారెడ్డి తప్పు లేకపోవచ్చు కాక, కల్పన తప్పు క్లియర్ కట్గా కనిపిస్తూ ఉంది ఇక్కడ. ఆ కల్పన కడుపున పుట్టిన పాపానికి పాపం ఈరోజు ఆ పిల్లలు తండ్రి లేక తల్లి జైలు పాలయ్యి అసలు ఏమనుకుంటున్నారు? ఏం సాధిస్తారు మీరు? మీ కామానికి పిల్లలు బలైపోవాలా? ఒక్క క్షణం ఆలోచించలేరా? ఒక్క క్షణం. శారీరక సుఖాలు ఎంతటి దారుణానికి దారితీస్తాయో ఒక్కసారి కళ్ళు మూసుకొని నా పిల్లలు లేకపోతే, నా పిల్లలకు నేను లేకపోతే అని ఆలోచించుకుంటే ఇంటే దుర్మార్గమా? పోనీ ఇష్టం లేకపోతే ఆ తండ్రికి అప్పచెప్పేసి, ఈ బయటకు వస్తున్న కథలు ఇవి, బయటికి రాని కథలు ఎన్ని? సమాజంలో మనం మాట్లాడుకుంటాం కదా, మంచి చెడు, ఈ విషయం పక్కన పెడితే పరువు అనే 3 పదాల మీద అలా అదిమిపెట్టి కుటుంబాల్లోనే దాగిపోయిన కథలు ఎన్నో. భర్తని పిల్లని ఇంట్లోనే విడిచిపెట్టి ఊరొదిలి పారిపోయిన ఘటనలు ఎన్నో, బయటికి రాని కథలు ఎన్నో. ఎందుకని? పరువు కోసం. దారుణం, దుర్మార్గం. ఇలాంటి కల్పనల్ని ఏం చేయాలి? మీరే మాట్లాడే ప్రయత్నం చేయండి, మీరు కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. కుదిరితే కనీసం ఇటువంటి స్టోరీస్ మీ చెవిన పడినప్పుడు నలుగురు మధ్య మాట్లాడే ప్రయత్నం చేయండి. ఏం జరగాలో కూడా, అంటే మీరు ఆ స్థానంలో ఉంటే ఎటువంటి న్యాయం కోరుకుంటారు, చేస్తారు అనేది కూడా మాట్లాడితే కనీసం ఒకరి బుద్ధి అయినా మారితే సంతోషం.